వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ భావోద్వేగం వ్యక్తం చేశారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ తన తల్లి దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబం ఎదుర్కొంటున్న బాధలు, అవమానాలను ఇంటర్వ్యూలో వివరించారు. ఒకానొక సమయంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు, మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద చల్లాలని ప్రయత్నించారు, ఎవరూ సానుభూతి చూపలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీదేవి 2018లో దుబాయ్లో చనిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో జాన్వీ తన తొలి సినిమా ధడక్కి సిద్ధమవుతుంది. తల్లి మరణ వార్త, ఇంకా తాను మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో సినిమా ప్రమోషన్స్, వీడియోలు, ఈవెంట్లు హాజరు కావాల్సి రావడం తమపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిందని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతటి కోపం, బాధ కలిగించిందో కొంతమందికి అది ఒక గాసిప్ అయ్యింది, ఓ ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది. నేను నవ్వితే తప్పు, సైలెంట్గా ఉంటే మౌనంగా ఉందని వ్యాఖ్యానించేవారు అంటూ మీడియా వ్యవహార శైలిపై జాన్వీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తల్లి మృతి తర్వాత నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ కష్టపడుతూ తన సినీ ప్రయాణాన్ని జాన్వీ కొనసాగిస్తుంది. ఇటీవల పరం సుందరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. సన్ని సంస్కారికి తులసి కుమారి సినిమాలో కీలక పాత్ర కనిపించనుంది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అదే సమయంలో తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది.